నెల్లూరు నగరం 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో మంత్రి నారాయణ నగరపాలక సంస్థ స్వర్ణ వార్డును ప్రారంభించారు. డివిజన్లోని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 53వ డివిజన్లో స్వర్ణ వార్డుని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. స్వర్ణ వార్డును అద్భుతంగా నిర్మించారన్నారు. నగర మేయర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సచివాలయాన్ని నిర్మించారన్నారు. 53వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడ ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ప్లే గ్రౌండ్ త్వరలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కావచ్చాయన్నారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. స్కూల్స్ నిర్మిస్తున్న దాతలకు నెల్లూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో పాటు వచ్చి సచివాలయం ప్రారంభించడం జరిగిందన్నారు. మంత్రి నారాయణ మళ్లీ మంత్రి కావడం మన అదృష్టమన్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 53వ డివిజన్ లో సచివాలయాన్ని 20 లక్షలతో దాన్ని రినోవేట్ చేయడం జరిగింది. అంతకుముందు స్ట్రక్చర్ ఉండింది. ఆ స్ట్రక్చర్ ని చాలా 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 చక్కగా చేశారు. చూసేదానికి చాలా ముచ్చటగా ఉంది. స్వర్ణ వార్డ్ చాలా చాలా చక్కగా చేశారు. చేసిన వాడిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఆ మేయర్ గారు అయితే ఇంక వాళ్ళే వారి యొక్క హస్బెండ్ వాళ్ళ దగ్గర యాక్చువల్ గా దీన్ని చేసినట్టున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను చూసిన సచివాలయాల్లో ఇది బెస్ట్ గా ఉంది ఇంతవరకు. అదేవిధంగా ఈ వార్డులో అనేక వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఉంది. దాంట్లో ఒక ప్లే గ్రౌండ్ కూడా యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం త్వరలో. ఒక క్రికెట్ స్టేడియం, అదేవిధంగా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ దాన్ని కూడా త్వరలో యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో జరుగుతున్న 2014-19లో టేకప్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అది పూర్తిగా వచ్చింది. అంటే డ్రింకింగ్ వాటర్ పూర్తిగా వచ్చింది. అది కాకుండా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ కూడా ఫండ్స్ పెట్టాము. ఆ వర్క్ కూడా టెండర్ ఇచ్చాము. అది కూడా వర్క్ టేకప్ అయింది. అదేవిధంగా అనేక వర్క్స్, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లైట్స్ కానీ ఈరోజు పూర్తిగా 100% చేయాలని ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. అదే స్కూల్స్ దాదాపు 15 స్కూల్స్ యాక్చువల్గా టేకప్ చేసాం. అందులో ఒక స్కూల్ అయితే వర్క్ బోర్డ్ ల్యాండ్ పక్కనే చైర్మన్ గారు ఉన్నారు. వారు ఇచ్చిన ల్యాండ్ లో చాలా చక్కటి స్కూల్. ఇప్పుడైతే డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి బ్రదర్స్ చాలా చక్కగా ఒక స్కూల్ ని కడుతున్నారు. ఇప్పుడు చూస్తే అందరూ చాలా ముచ్చటగా ఉంది సార్, బ్రహ్మాండంగా వచ్చింది, విఆర్ఐ స్కూల్ కంటే బ్రహ్మాండంగా ఉంది అన్నట్టు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా టార్గెటే ఈ కట్టే 15 స్కూల్స్లో మెజారిటీ స్కూల్స్ విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా రావాలి. వాళ్ళందరూ కూడా అదే చెప్పా. ఎవరైతే టేకప్ చేశారో దాతలు వాళ్ళందరికీ అదే చెప్పాను. కాబట్టి నాకు 4-5 చెప్పారు, సార్ బ్రహ్మాండంగా వస్తుంది మూలాపేటలో స్కూల్ అని. అదేవిధంగా ఏదైతే వర్క్ బోర్డ్ ల్యాండ్ టేకప్ చేశారో దాతలు వాళ్ళకు కూడా చెప్పా, దానికంటే బెటర్గా ఉండాలని. ఒకరికొకరు పోటీ పెట్టి ఈరోజు చేయిస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే మనం అనుకున్నది వస్తుంది. అయితే దీని మీద కూడా కొందరు కామెంట్లు చేస్తాను, నేను కామెంట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా, ఏ వార్డుకి పోయినా కనీసం 5-6 అప్లికేషన్ ఉంటాయి సీట్ కావాలని. అలాంటి పరిస్థితి విఆర్ఐ స్కూల్ మీద వచ్చింది. అదేవిధంగా ట్రీస్ కూడా యాక్చువల్గా చక్కగా 12,500 ట్రీస్ 12 అడుగుల నుంచి 15 అడుగులు ఎత్తి చేశారు. అయితే ఏప్రిల్, మే సివియర్ ఎండలు ఉంటాయి కాబట్టి 2 నెలలు ఆపండి, ఇది అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ చేయమన్నాను. ఈ విధంగా నెల్లూరులో ఏదైతే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు ఈరోజు ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్ల అప్పుతో గత ప్రభుత్వం చేసి వెళ్ళిపోయినా, మేము తెచ్చిన 1,100 కోట్లు 165 కోట్ల పనులు ఆపేసినా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేంత అవన్నీ టేకప్ చేసాం. అన్నీ జరుగుతున్నాయి. రోడ్లు, ప్రతి రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్ సిమెంట్ రోడ్ చేస్తున్నాం. ప్రతి డ్రైన్ 100% వర్షాకాలం వస్తే నీళ్లు పోయే డ్రైన్స్ పర్ఫెక్ట్గా చేస్తున్నాం. అయితే ఖచ్చితంగా 3 సంవత్సరాల 30 రోజులు ఉంది ఇంకా ఈ ప్రభుత్వం, ఎలక్ట్ అయిన ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల 30 రోజుల్లో అన్ని నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా చేస్తాం. ఏదైతే మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు ఇస్తాం. కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. కానీ నేనైతే ఏం కామెంట్ చేయదలుచుకోవాలా, నా పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రజలకు ఏది అవసరమో ప్రజా అవసరాలు తీర్చడమే ప్రజానాయకుడి యొక్క డ్యూటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నెల్లూరుకి ఎంతో ఫండ్స్ ఇస్తున్నారు. వారికి నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 53వ డివిజన్ ఇక్కడ అందరికీ నమస్కారం. ఈరోజు 53వ డివిజన్ను ఇక్కడ సచివాలయం ఒకటి ఇనాగ్రేషన్ చేయడానికి మంత్రి గారు నారాయణ గారితో పాటు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారితో పాటు వచ్చి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ మేయర్ గారు వాళ్ళ వార్డులో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
అయితే నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ సచివాలయాలు లేవు. అయితే ఇది చాలా చక్కగా కట్టున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ సర్వీసెస్ కానీ ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ దీన్ని చక్కగా ఉపయోగించుకొని ఈరోజు ఏమైపోయిందంటే ఈ లోకల్ గవర్నమెంట్ లోకల్ బాడీస్లో ఉండే వార్డ్స్లో ఉండే ఇష్యూస్ అన్నీ ఈ సచివాలయాల వల్ల మన టీం ఉండేదానివల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈజీగా రిజాల్వ్ అవుతున్నాయి. చాలా క్విక్గా కానీ వాళ్ళ గ్రీవెన్స్ అన్నీ రిజాల్వ్ అవుతున్నాయి. ఇదే కాకుండా నారాయణ గారు ప్రత్యేక గ్రీవెన్స్లు పెట్టారు మళ్ళా ఆన్లైన్లో. ఆ గ్రీవెన్స్ కానీ ఇక్కడ సచివాలయంలో కాకుండా ఈ వార్డులో ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళు కానీ వార్డు బూత్ స్థాయి నుంచి ప్రాబ్లమ్స్ ఆన్లైన్లో రైజ్ చేస్తే ఆ గ్రీవెన్స్ని కానీ ఆయన ఒక టైం లైన్ పెట్టి 3 రోజులు 4 రోజులు వారం లోపల రిజాల్వ్ చేసే ఒక ప్రక్రియను కానీ తీసుకొచ్చారు. అది కానీ చాలా చక్కగా ఉంది. సో ప్రజలందరికీ ఈరోజు మనకు మంత్రి నారాయణ గారు మళ్ళా 2014-19లో మున్సిపల్ శాఖ మంత్రిగా రావడం, మళ్ళా ఇప్పుడు రావడం మన అదృష్టం. నెల్లూరుకే కాదు ఈ రాష్ట్రానికి నారాయణ లాంటి వ్యక్తి మనకు మంత్రి అయ్యి ఈ యొక్క క్యాపిటల్ని మొత్తం ఆయన ఒక భుజాల మీద తీసుకొని దాన్ని చేస్తున్నారు. నిజంగా మేమెంతో అదృష్టవంతులు ఆయనతో కలిసి ఉన్నాము, ఆయనతో పాటు ఉన్న దానికి. ఈరోజు గాంధీ గిరిజన కాలనీలో ఎప్పటి నుంచో మరుగుపడిపోయిన సచివాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతగానో అంటే రాష్ట్రంలో లేనంత విధంగా ఈరోజు సచివాలయాన్ని తీర్చిదిద్దినందుకు మన రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వాక్వో బోర్డు చైర్మన్ మన అజీజ్ అన్న గారికి, అలాగే మన బేదా రవిచంద్ర అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, టీడీపీ నాయకులకి, కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇదే అభివృద్ధి పనులు ఇంకా అభివృద్ధి బాటలో నడిపించాలని నారాయణ సార్ గారిని ఇంకా మరీ ఇంకా ఎన్నో మన నెల్లూరుని ఇంకా మంచి పదంలో నడిపించాలని, ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అదేవిధంగా ఈరోజు మహానాడు సభలు కోసం ప్లేస్ చూస్తూ అలా వాళ్ళు అంత బిజీగా ఉండి కూడా సారు ఇంత టైం అయిపోయినా కూడా సారు మన కోసం, ప్రజల కోసం, సచివాలయం ఓపెనింగ్ కోసం ఇంత వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంకా ఇలాంటి పనులు మీరు ఎన్నో చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.